సర్వోన్నతుడవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, సర్వశక్తిమంతుడమైనటువంటి మా ప్రియుడా, మా ప్రార్థనలను, మనవులను, మొరలను, విజ్ఞాపనములను, మా ఆర్తనాదముల ధ్వనిని వినే దేవునిగా మరి ఒక మారు మీ పరిశుద్ధ సన్నిధిని ఇట్టి ప్రార్థన అనుభవము ద్వారా మీ స్వరమును వినడానికి ఆశపడుతున్నాం. మా జీవితాలకు అవసరమైన అతి శ్రేష్టమైనటువంటి అద్వితీయమైన మీ జీవము కలిగినటువంటి స్వరాన్ని వినిపింపచేయండి. నా మాటల వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనము, ఎలాంటి మేలు, ఏ ఆశీర్వాదము కలుగుదనైనా తండ్రి, మీరు మాట్లాడితే మా జీవితాలు మేల్కొల్పబడతాయి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు ఆదరించబడతాయి. మీ యొక్క స్వరము మమ్మను ఓదారుస్తుంది కనుక మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి, మహిమ కలిగినటువంటి మీ శుద్ధాత్మ సహాయముతో, మనోహరమైనటువంటి మీ స్వరముతో ఈ సమయములో నాతో మాతో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతోనూ ఆసక్తితోనూ చేరివచ్చి ఇంతవరకు ఈ ఆరాధనలో దేవుని స్తుతించి ఘనపరిచిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మండలకాల ఈ ధ్యాన ప్రయాణములో ఈ 19వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము 34వ సంకీర్తన మొదటి 6 చరణాలు, లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 7 వచనాల ఆధారంగా ఆలకించువాడు అనే దేవుని యొక్క మరి యొక్క విశేషమైనటువంటి గుణ లక్షణాన్ని గురించి మనము ఆలోచన చేయడానికి, ధ్యానము చేయడానికి సిద్ధపడదాం. మూల వచనంగా 34వ సంకీర్తన 6వ చరణాన్ని చదువుకుందామండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఇది దావీదు యొక్క అనుభవం. దావీదు యొక్క అనుభవం కేవలం ఒక సందర్భాన్ని బట్టి దావీదు ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం లేదు, లేదా ఈ అనుభవాన్ని ప్రకటించడం లేదు, ఈ అంశాల గురించి ఒక కీర్తన రాయటం లేదు. ఇలాగూ ఎన్నో అనుభవాలు దావీదు జీవితంలో, తన దీనస్థితిలో, తన యొక్క నిస్సహాయతలో, తన యొక్క బలహీనతలో, తన యొక్క ఒంటరితనములో దీనత్వము కలిగి మొరపెట్టినప్పుడు దావీదు యొక్క ఏ మనవిని, దావీదు యొక్క ఏ ప్రార్థనను, దావీదు యొక్క ఏ మొర్రను లేదా ఆర్తనాద ధ్వనిని దేవుడు ఆలకింపక మానలేదటండి. అందుకనే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అలా ఎలా రక్షించాడంటే, ఆ ప్రార్థించిన వారి యొక్క చుట్టూ ఆయన దూతను కావలించి వారిని రక్షించాడట. ప్రియులారా, ఈ కీర్తన ఏ సందర్భంలో రాశారు అని ఆలోచన చేస్తే పైన శీర్షిక, కీర్తన యొక్క శీర్షిక మనం చూస్తే దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అబీమెలెకు ఎదుట, ఈ సందర్భము చరిత్ర గ్రంథమైనటువంటి సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల భాగంలో కనబడుతుంది. సౌలుకు భయపడి ఫిలిస్తీన్ల గాతు రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి దావీదు వెళ్ళిపోతాడు. అక్కడ ఆ ఆకీషు, గాతు రాజు అయినటువంటి ఆకీషు యొక్క సేవకులు, ఇతడు కదా మన గాతు వాడైనటువంటి గొలియాతును చంపినది, ఇతడు కదా ఫిలిస్తీన్ల శూరుని చంపి ఇశ్రాయేలు ప్రజలకు జయాన్ని అనుగ్రహించింది అని గుర్తుపట్టారు. ఈ మాటలు దావీదు విన్నాడు, భయపడ్డాడు. ఆకీషు దగ్గరికి వెళ్ళే సమయంలో దావీదు వెర్రివాని వలె ప్రవర్తించి తన యొక్క ఉమ్మిని గడ్డము మీదుగా కార్చుకుంటూ తలుపులను గోడలను గోకుతూ ఒక పిచ్చివాని వలె, వెర్రివాని వలె ప్రవర్తించడం అతడు చేశాడు.
అలా చేసినప్పుడు ఆ గాతు రాజు అయినటువంటి ఆకీషు ఒక పిచ్చివాడిని రాజు సముఖానికి తేవడం తగునా? ఒక వెర్రివాణ్ణి రాజు యొక్క అంతఃపురంలోనికి మీరు తీసుకురావడం అది అయ్యే పనేనా? నా ఎదుటి నుంచి పిచ్చివాణ్ణి గెంటి వేయండి అని పంపించి వేశాడు. అలాంటి సందర్భంలో ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి, ఆ భయంకరమైనటువంటి అనుభవం నుంచి దేవుని చేత విడిపించబడిన వాడై ఒక కీర్తన దావీదు రాసుకుంటున్నాడు. ఇక్కడ ఒక 2 ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయండి. అందులో మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే 34వ సంకీర్తన శీర్షిక ఏమనుందంటే, అతడు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. మనము చూసినటువంటి ఈ రిఫరెన్స్ అనగా సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల్లో ఆ రాజు పేరు ఏమి రాయబడిందంటే గాతు రాజు అయినటువంటి ఆకీషు అని రాయబడింది. ఇక్కడ ఒక చిన్న వివాదము, కాంట్రవర్సీ పేరు దగ్గర. ఈ శీర్షిక ఎలాగుందంటే అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించడం. చరిత్ర గ్రంథం ఏం చెప్తుందంటే ఆకీషు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించడం. సందర్భం ఒకటే, సంఘటన ఒకటే, పేర్లు మాత్రం డిఫరెంట్గా కనబడుతున్నాయి. ఇంతకు మించి మరి ఎవరి ఎదుట దావీదు వెర్రివాని వలె ప్రవర్తించలేదు. సంఘటన ఒకటే, సందర్భం ఒకటే, పేర్లు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. కారణం ఏమిటంటే ఐగుప్తు రాజులు రకరకాల పేర్లు ఉండేవి. కానీ ఐగుప్తు రాజుని ఏమని పిలిచేవారండి? ఫరో అని పిలిచేవారు. ఫరో అంటే దేవుడు. రాజులందరికీ ఎవరండి? దేవుడు ఫరో అంటే. అలాగే ఫిలిస్తీ రాజులకు కూడా ఒక బిరుదు ఉండేది. ఆ బిరుదు ఏమిటంటే అబీమెలెకు అనే ఒక బిరుదు ఉండేది. అందుకనే ఈ యొక్క అనుభవం, ఈ మాటలు ఆదికాండము 20వ అధ్యాయం 9వ వచనంలోను 26వ అధ్యాయము 16వ వచనంలో కూడా అబీమెలెకు అనేటువంటి మాటలు కనబడుతూ ఉంటాయి. అబీమెలెకు అన్న మాటకు రాజులకు తండ్రి అని అర్థం. అది ఒక బిరుదుగా ఐగుప్తు రాజుకు ఫరో అనే బిరుదు ఎలాగ ఇవ్వబడిందో అలాగే ఫిలిస్తీన్ల రాజులకు అబీమెలెకు అనేటువంటి బిరుదులు వారు తీసుకునేవారు. ఇక 2వ ప్రశ్న ఏమిటంటే ఇక్కడ ఈ దీనుడు మొర్రపెట్టగా అబీమెలెకు యుద్ధ నుంచి తోలివేయబడిన తర్వాత రక్షించబడిన వాడై కీర్తన రాస్తూ ఈ 6వ చరణములు అంటున్నాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. మనకి చరిత్రలోనికి వెళ్ళి చూస్తే దావీదు అక్కడ ప్రార్థించినట్లు మనకి కనిపించడం లేదు. మరి ఏం చేశాడు అంటే వెర్రివాని వలె ప్రవర్తించినట్లుగా ఉమ్మిని గడ్డం మీదుగా కార్చుకున్నాడు, గోడల మీద తలుపుల మీద పిచ్చోని వలె రాస్తున్నాడు తప్ప అక్కడ ఉన్నటువంటి వారి ఎదుట ఎక్కడ ప్రార్థించినట్లు కనిపించడం లేదు. ప్రియ విశ్వాసులారా, కానీ దావీదు ఆ వెర్రివాని వలె ప్రవర్తిస్తూ ఆ రాజు ఎదుట, సేవకుల ఎదుట, వారందరి ఎదుట భౌతికంగా వెర్రివాని వలె ప్రవర్తిస్తున్నాడు. కానీ అతని హృదయం మాత్రం ఆ ఆపద నుంచి, ఆ విపత్తు నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ మరణకరమైనటువంటి ఊబి నుంచి తన్ను రక్షించుమని అంతరంగంలో దేవునికి ఏం చేస్తున్నాడండి? దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియులారా, నిజమే మన జీవితాల్లో కూడా ఇలాంటి ఒక ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ప్రయాణిస్తున్నా, పరుగులు పెడుతున్నా, ప్రమాదంలో పడినా, నువ్వు నిద్రపోతున్నా, నీ ఆత్మ దావీదు నిద్రపోతూ ఉన్నాడట కానండి, తన ఆత్మ ఏం చేస్తుందట? ప్రార్థన చేస్తుందట. దావీదు నిద్రపోతున్నాడు. ఏడ్చి 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 తన కన్నీటితో పరుపు తేల చేసుకుని అలిసిపోయి నిద్రపోతున్నప్పుడు అతని ఆత్మ మాత్రం, దావీదు ఆత్మ మాత్రం ప్రార్థిస్తుందట. ఈరోజు ఇలాంటి ఒక ప్రార్థనా అనుభవం మనకి కావాలి అన్నది దావీదు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దావీదు ఇక్కడ మాత్రమే కాదు, సింహము ఎలుగుబంటి ఎదురైనప్పుడు ప్రార్థించాడు, ప్రార్థిస్తూనే పోరాడాడు. నీవు ఒట్టిని పోరాడితే విజయాలు ఊరకనే రావు. ఎలా పోరాడాలంటే ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో నీకు విజయము దయచేయగలిగినటువంటి దేవుని ప్రార్థిస్తూ, నీ అంతరంగంలో ప్రార్థిస్తూ పోరాడితే ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో విజయము నీదే అవుతుంది. గొలియాతుతో పోరాడుతున్నప్పుడు కూడా దావీదు గొలియాతును చూడటం లేదు, తన దేవుని ముఖాన్ని చూచి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనతో ఒక రాయి వేశాడు, అది గురి తప్పకుండా తగిలేసింది. ఇలాగూ అతడు ప్రాణాపాయంలో పరిగెడుతున్నప్పుడు, ప్రాణభయం చేత అతడు దాక్కున్నప్పుడు, ప్రతి సందర్భంలో సౌలు ఈటి విసిరినప్పుడు, శత్రువు పట్టుకోవాలని వలపనినప్పుడు, ఉరులు ఒగ్గినప్పుడు దావీదు ఎక్కడా కూడా అతడు తన ప్రార్థనా జీవితాన్ని ఆపివేయలేదు. ఎందుకంటే విశ్వాసి తన ప్రయాణములో ఎప్పుడు తన ప్రార్థన అనే అనుభవాన్ని విడిచిపడతాడో అప్పుడే ఆత్మీయంగా విశ్వాసి చనిపోయినట్టు లెక్కనమాట. కనుక దావీదు ప్రార్థించాడు, ప్రతి సమయంలోనూ ప్రార్థించాడు.
మెలకువగా ఉన్నప్పుడు ప్రార్థించాడు, నిద్రలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించాడు, శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించాడు. ఎలాంటి విపత్తులు ఉపద్రవాలు తన జీవితం నుంచి దొరలిపోతున్నప్పటికీ దావీదు చేసినటువంటి ఒక అమూల్యమైనటువంటి పని ఏంటంటే ప్రార్థించాడు, ప్రార్థించాడు, ప్రార్థించాడు. అందుకనే ప్రార్థనా అనుభవం కలిగినటువంటి దావీదు ప్రతి సమయంలోనూ తన దేవునికి ప్రార్థించే అనుభవాన్ని కలిగినటువంటి దావీదు ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా, ఏ సమయంలో మొరపెట్టగా? అర్ధరాత్రి మొరపెడతావు, పగలు మొరపెడతావు, తెల్లవారుజామున మొరపెడతావు, ప్రమాదంలో మొరపెడతావు, సంతోషంలో మొరపెడతావు, కష్టంలో మొరపెడతావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మొరపెడతావో తెలియదు, కానీ నీవు మాత్రం మొరపెడితే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాట? ఆలకిస్తాడట. అదే 34వ సంకీర్తనలో 17వ చరణాన్ని మనం చూస్తే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి కూడా వారిని విడిపించును అన్న సంగతిని గుర్తు చేస్తూ ఉంటాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియులారా, దావీదు తన జీవిత అనుభవాలు అన్నిటి గుండా ఈరోజు నీకు నాకు దేవుని గుణలక్షణం, అనేక విషయాలు కీర్తనలలో దేవుని యొక్క గుణగణాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ప్రత్యేకించి ఈనాటి ధ్యానంలో ఈ 34వ సంకీర్తనలో దేవుణ్ణి ఎలాగూ పరిచయం చేస్తున్నాడంటే, ఆయన ఆలకించువాడు, ఆలకించి తన ప్రజలను, తన సేవకులను, తన యొక్క బిడ్డలను ఆపదల నుంచి విడిపించేవాడు. ఆలకించి చాలామంది వదిలేస్తారు. మన కష్టం చెప్పుకున్నప్పుడు చాలామంది ఆలకిస్తారు, మన బాధ చెప్పుకున్నప్పుడు చాలామంది ఆలకిస్తారు, అక్కడితో వదిలేసి వెళ్ళిపోతారు. ఇక వారి యొక్క కష్టము గుర్తుండదు వారికి. కానీ దేవుడు అలా కాదటండి. మనము దీనస్థితిలో ఉండి మొరపెట్టినప్పుడు, మనము కష్టకాలంలో ఉండి మొరపెట్టినప్పుడు, మనము వ్యాధిలో, బాధలో, బలహీనతలో నుండి మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించడం మాత్రమే కదటండి, తన దూతను పంపించి వారిని రక్షిస్తాంట. అందుకనే ఇదే 34వ సంకీర్తనలో తన దేవుడు ఆలకించువాడు అని తెలిసినటువంటి దావీదు 8వ చరణంలో అంటాడు, తన దేవుడు ఆలకించువాడు అని రుచి చూచినటువంటి దావీదు ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే మనకి కూడా పరిచయం చేస్తున్నాడు. మీరు ప్రార్థిస్తున్న దేవుడు ఆలకించువానిగా మీరు ఎప్పుడైనా రుచి చూసారా? మీ కష్టాన్ని, మీ కన్నిటిని, మీ శ్రమను, మీ వ్యాధిని, బాధను మీ దేవునితో చెప్పుకున్నప్పుడు ఆయన ఆలకించువానిగా ఎప్పుడైనా మీకు ఆయన కనిపించాడా లేదా అనిపించాడా? ఆయనను ఒక ఆలకించు దేవునిగా, నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ మొరను ఆలకించు దేవునిగా ఆయనను రుచి చూచావా? దావీదు అంటున్నాడు, నేనైతే రుచి చూచాను. నా కష్టంలో మొరపెట్టినప్పుడు, నా కష్టంలో ప్రార్థించినప్పుడు, నా కష్టంలో విజ్ఞాపన చేసినప్పుడు, నా కష్టంలో కన్నీరు విడిచి ఆర్తధ్వని చేసినప్పుడు నా దేవుడు నా ప్రతి ప్రార్థనను ఏం చేశాట? ఆలకించాడు. నా దేవుడు ఆలకించువాడని నేను రుచి చూచి తెలుసుకున్నాను. నా దేవుడు నా ప్రార్థనను, నా ఆర్తధ్వనిని ఆలకించువాడని నేను రుచి చూచి తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకోండి అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, ఆయన మన మొరను, మన ప్రార్థనను, మన మనవిని, మన యొక్క విజ్ఞాపనను, మన ఆర్తధ్వనిని ఆలకిస్తాడు. ఎలా ఆలకిస్తాడు? ఎవరి ప్రార్థనను ఆలకిస్తాడు? మనం చూద్దామండి. చాలా విషయాలు ఉన్నాయి ఆలకించడం గురించి, కానీ అన్ని విషయాలు మనము విస్తృతంగా ధ్యానం చేసుకునే సమయం లేదు. కానీ వీలైనంత రిఫరెన్సెస్ మాత్రం మీకు చెప్పి, ఆయన నీ జీవితంలో ఏ సమయంలో ఆలకించువాడై ఉన్నాడు, ప్రతి సమయంలోనూ కూడా ఆలకించువాడై ఉన్నాడా అన్నటువంటి ఈ యొక్క ప్రశ్నకు సమాధానానికి మనం వాక్యం ద్వారానే ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. దేవుడిని ఆలకించువానిగా మనము అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, మన జీవన ప్రయాణంలో ప్రతి పరిస్థితుల్లోనూ ప్రార్థించి ఆయన చేత మేలును, విడుదలను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఇది మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఏ కోణంలో జ్ఞాపకం చేసుకున్నామంటే విశ్వాసం అనే కోణంలో జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఆమె విశ్వాసమునకు తగిన ప్రతిఫలము ఎవరి ద్వారా వచ్చిందంటే, ఆమె మనవిని, ప్రార్థనను, ఆమె కేకలను ఆలకించినటువంటి ప్రభు నుంచి వచ్చింది. ప్రియులారా, ఆయన ఆలకిస్తాడు. శిష్యులు అనుకున్నారు ఈమె కేకలు వేస్తుంది కానీ ప్రభు వినటం లేదనుకున్నారు. ఆమె కేకలు వేస్తుందట. చాలాసేపటి నుంచి వెంబడిస్తూ, ప్రభు, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నది, దయచేసి నా కుమార్తెను బాగు చేయి. కేకలు వేస్తుంది. ప్రభు ఏం మాట్లాడలేదు. ప్రభు మాట్లాడటం లేదు కదా అని శిష్యులు అనుకున్నారు. ప్రభు వినటం లేదేమో
అని అనుకున్నాను. చాలాసార్లు మనం ఏదో పనిలో ఉంటామని బిజీగా ప్రక్కనే చెవులు పగిలిపోయినట్టు మాట్లాడుతూ ఉంటారు, కానీ మనకు అది ఎక్కదో అర్థం కాదు. ప్రభు కూడా అలాగే ఆమె యొక్క మాటను వినటం లేదు అని శిష్యులు అనుకున్నారు. కానీ ప్రభు తలెత్తి చూసి, అమ్మ, నశించుచున్న ఇశ్రాయేలీయుల దగ్గరికి కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదు. అయినప్పటికీ పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్కలకు వేస్తామా ఏంటి అని అడిగాడు. ఆమె అంటుంది, అయ్యా, యజమానుడు తినే బలం నుంచి పడే రొట్టె ముక్కలను కుక్కలు కూడా తింటాయి కదా అన్నారు. ఆయన ఆలకించక కాదు, ఆమె విశ్వాసాన్ని పరీక్షించుటకు ఆగాడంతే. ఆయనకు వినబడక కాదు, ఆమె విశ్వాసం అక్కడున్న శిష్యులకు కనబడాలని. ఒక అన్యురాలి విశ్వాసం ఎంత తీవ్రమైనదో శిష్యులు ఏం చేయాలి? చూడాలి, తెలుసుకోవాలి, వారు గమనించాలి. అందుకనే ఆయన వినబడక కాదు, ఆమె కేకలను ఆలకించక కాదు, ఆమె స్వరము ఆయన వినక కాదు, శిష్యులు విశ్వాసంలో బలపరచబడడానికి ఆయన కనిపెట్టాడు. ప్రియ విశ్వాసులారా, ఆ కుమార్తె యొక్క బాధను, ఆమె యొక్క వేదనను వినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మని విశ్వాసము గొప్పది, ఈ క్షణమే నీ కుమార్తె బాగుపడుతుంది, సమాధానము గలదానమే వెళ్ళమన్నాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె బాగుపడింది. ప్రియ విశ్వాసులారా, చాలాసార్లు నీ బాధలో, నీ వేదనలో నేను ప్రార్థిస్తున్నాను కానీ ప్రభువు నా మనవిని, నా బొరను, నా యొక్క ప్రార్థనను ఆలకించడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఆలకిస్తున్నాడు. నీవు పెట్టే ప్రతి మొర ఆయన ఆలకిస్తున్నాడు. చిన్నదైనా పెద్దదైనా, నీవు ఏ స్థితిలో చేసినా, ఎక్కడ చేసినా, నీవు మాట్లాడే దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి చిన్న ప్రార్థన కూడా ఆయన వింటున్నాడు. ఆయన చెవులు మందము కాలేదు, కానీ నీలో విశ్వాసమును ఆయన పరిశోధిస్తున్నాడు. నీ విశ్వాసములో నిన్ను స్థిరపరచడానికి ఆయన కనిపెడుతున్నాడు. కనుక నీవు విసుకక ప్రార్థన చేయగలిగితే, ఏ బాధతో నీవు ప్రార్థిస్తున్నావో, ఏ కష్టంతో ప్రార్థిస్తున్నావో, ఆ కష్టమును తీసివేయడానికి ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ బాధను తీసివేస్తాడు అన్న సంగతిని, నీ కష్టాన్ని తీసివేస్తాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 9వ సంకీర్తన 12వ చరణములో, బాధపరచబడు వారి మొర్రను ఆయన వింటాటండి, బాధపరచబడు వారి మొర్రను ఆయన ఆలకిస్తాడు అన్నటువంటి సంగతిని లేఖనము జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన ఆలకించేవాడు. బాధలో నువ్వు వేస్తున్న కేకలను వింటున్నాడు, బాధలో నువ్వు పడుతున్నటువంటి ఆర్తధ్వనులను ఆయన వింటున్నాడు. ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారికి అవి వినబడకపోవచ్చు, కానీ నీ చుట్టూ ఉన్నవారికి నీ బాధ కనపడకపోవచ్చు, కానీ నీ ఆర్తధ్వనిని వింటున్న దేవుడు, నీ బాధను చూస్తున్న దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ బాధ నుంచి నేను విమోచించగలిగినటువంటి సమర్థుడు అని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆయన ఆలకించేవాడు. నీ బాధలలో నీవు పెడుతున్నటువంటి మొర్రలను ఆలకించేవాడు. ఇక రెండవ విషయం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు. ఆయన ఒక అన్యురాలి మొర్రను ఆలకించాడని చూసామండి. అలాగే ఒక దొంగ ప్రార్థనను కూడా ఆయన ఆలకించాడు. మనకైతే కొంతమంది మాటలు వింటాం, కొంతమంది మాటలు వినం. మనకి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వారి మాటలు వింటాం. మన బాగా నచ్చిన వాళ్ళు అనుకోండి, గంట అయినా కూర్చొని మాట్లాడతాం. నచ్చిన వాళ్ళు అనుకోండి, ఒక నిమిషం అయిపోగానే సర్లే వెళ్ళు నాకు పని ఉందని పంపించేస్తాం. కానీ నీ దేవుడు అలాంటి కాదు. నీ దేవుడు అలాంటి, ఒక నీతిమంతుడు మొర్ర పెట్టినప్పుడు ఎంత ఓపికగా వింటాడో, ఒక దొంగ మొర్ర పెట్టినప్పుడు కూడా అంతే ఓపికగా వింటాట. ఇక్కడ ఒక దొంగ సిలువలో మొర్ర పెడుతున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అతడు దొంగే, అతడు అనేక కుటుంబాలను దోచుకున్నాడు, అనేక ప్రాణాలను తీసివేశాడు. అతను తన జీవిత కాలంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. కానీ మంచి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును చూచి మారుమనసు పొందాడు. మారుమనసు పొంది అతడు సిలువలో దొంగగా శిక్షించబడుతున్నప్పటికీ మార్పు చెందినటువంటి విశ్వాసిగా అదే సిలువలోంచి ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, అప్పటి వరకు సిలువ వేస్తున్నప్పుడు అతడు ఎన్నో కేకలు వేశాడు. సైనికులు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వినలేదు. విననట్టు నటించి సిలువ వేసేశారు. కానీ యేసు ప్రభు మాత్రం సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ ఒకే ఒక్క ప్రార్థన, ఒకే ఒక్క మనవిని ఆయన త్రోసివేయక ఆలకించి పరదేశ భాగ్యాన్ని ప్రసాదించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసి, నీ ప్రార్థన, నీ మనవులు, నీ మొరలు, నీ కష్టాన్ని ఎవరితోనే చెప్పుకుంటే వారు వినడానికి ఇష్టపడటం లేదేమో. కారణం నీ స్థితిగతులు కావచ్చు, కారణం నీ పరిస్థితులు కావచ్చు, కానీ నీ దేవుడు మాత్రం వినడానికి తన చెవులు నీ యొక్క నోటి వైపు ఆయన సిద్ధపరుచుకుని ఉన్నాడు. నువ్వెప్పుడు ప్రార్థిస్తావా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అయినప్పటికీ, నువ్వు ఎలాంటి దుస్థితిలో పడి ఉన్నప్పటికీ
ఆయన నీ స్వరం వినడానికి, నీ ప్రార్థన వినడానికి, నీ మనవిని ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన నేను దొంగగా చూడటం లేదట. ఎలా చూస్తున్నట? ఆయన నేను ఒక కుమారునిగా చూస్తున్నాడట అండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడివి కాదు, దొంగవి కాదు, వ్యభిచారివి కాదు, లోబివి కాదు, సుంకరివి కాదు, పాపివి కాదు, ఎవరివి కాదు. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న నిన్నే ఆయన ఎలా ట్రీట్ చేస్తున్నాడు? ఆయన ఎలాగూ నీ మనవని ఆలకిస్తున్నాడంటే, ఒక దొంగ ప్రార్థనగా, ఒక వ్యభిచారి ప్రార్థనగా, లేదంటే ఒక తాగుబోతు ప్రార్థనగా, లేదంటే ఒక దుర్మార్గుని ప్రార్థనగా ఆయన వినటం లేదు. కానీ ఒక కుమారుడు ప్రార్థిస్తున్నట్టు ఆలకించి సమీపించి వింటున్నాడండి. కనుక ఇంతకంటే గొప్పగా ఆలకించే దేవుడు నీకు ఎవరుంటారు చెప్పండి? ఇంత గొప్పగా నీ కష్టాన్ని, నీ దుస్థితిలో సహితము నీ బాధను వినే దేవుడు ఎవరుంటారు చెప్పండి? ఆలకించే దేవుడు నీకు దొరికాడు. ఆలకించి దేవుడిని నీవు కలిగి ఉన్నావు కనుక సిలువలో సహితము తన శరీరము నలగొట్టబడుతూ వేదన బాధ తన శరీరానికి, తన మనసుకు, తన ఆత్మకు సోకి విలవిలలాడిపోతున్నప్పుడు కూడా ఆ దొంగ మనవిని ఆలకించాడు. తన యొక్క సిలువ శ్రమలో కూడా దొంగ మనవిని ఆలకించాడు. ఈరోజు నీ శ్రమలలో, నీ కష్టములలో నీ మనవిని ఆయన ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకంటే ప్రార్థిస్తున్న నీవు ఆయన కంటికి ఎలా తోస్తున్నావంటే ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా కనబడుతున్నావన్న సంగతిని గుర్తు చూస్తున్నాం. అలాగే ఇంకొక ప్రార్థన చూద్దాం. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ మనకి ఇక్కడ కనబడుతున్నారండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 9 వచనాల భాగాన్ని చూస్తే ప్రియులారా, అవన్నీ చదవలేం. కానీ అక్కడ యోనా అనే ఒక సేవకుడు ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ సేవకుడు అని అనేకంటే ఒక అవిధేయుడు ప్రార్థిస్తున్నాడు. అయితే సేవకునిగా ప్రార్థించడం లేదు, అవిధేయత చేత ఆయాసకరమైనటువంటి స్థితిలో పడి అతడు ఆ చాప కడుపులో ఇబ్బంది పడుతూ ప్రార్థిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా ప్రార్థిస్తున్నాడు. కారణం ఏంటంటే అతడు దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. దేవునికి అవిధేయుడై సముద్రంలో పడవేయమన్నాడు. ఆ సముద్రంలో మత్స్యము కడుపులోంచి ప్రార్థిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పడంటే ఆయన పట్ల మనం చాలాసార్లు అవిధేయంగా ప్రవర్తిస్తూ ఉంటామండి. ఆయన పట్ల చాలాసార్లు అవిధేయత కలిగిన వ్యక్తులుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఆయన మన కొరకు విధేయత కలిగిన వాడై శిలువ మరణము పొందినప్పటికీ, ఆయన మరణము చేత విమోచించబడ్డామన్నటువంటి మాటలు మనము కలిగి ఉన్నప్పటికీ చాలాసార్లు మనం అవిధేయులుగా దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తూ ఉంటాం. అవిధేయతను బట్టి కొన్నిసార్లు కష్టాలు తెచ్చుకుంటాం. యోనా వలె ప్రాణాపాయంలో పడుతూ ఉంటాం. దేవుడు ఎంత గొప్పడంటే ఆయన మాట వినకుండా తప్పిపోయి ప్రమాదంలో పడి ప్రార్థించిన తిరిగి మరణ ఆయన మన ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడు. యోనా యొక్క ప్రార్థన మనముని ఆలకించేటండి. యోనా ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చేటండి. చేప 3 దినాలైన తర్వాత ఆ ఒడ్డున యోనాను కక్కివేసింది. అందుకే నేనేమో 116వ సంకీర్తనను 3వ చరణం నుంచి 8వ చరణం వరకు చదువుకుంటే, మరణబంధంలో నన్ను చుట్టుకుని ఉండను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండను. శ్రమయు దుఃఖము యోనా జీవితానికి చాలా దగ్గరగా కనబడుతుంది. హిజ్కియా జీవితానికి మాత్రమే కాదు, యోనా జీవితానికి కూడా దగ్గర కనబడుతుంది. ఎందుకంటే యోనా కూడా ఆ స్థితిలో ఎలా ఉన్నాడండి? మరణబంధాలు చుట్టుకుని ఉన్నాయి, పాతాళపు వేదనలు పట్టుకుని ఉన్నాయి. శ్రమ దుఃఖములో అతడు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని. అతని ప్రార్థన ఒకవేళ ఆపదముక్కులు ప్రార్థన, నామకార్థపు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన అయినప్పటికీ, తన సేవకుడు అవిధేయుడు అయినప్పటికీ అతడు ఆపదలో ఉన్నాడు కనుక అతడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనవని ఆలకిస్తున్నాడు. దేవుడు మొర్రను ఆలకిస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆ 2:10 ఆ మత్స్యమును కాజ్ఞేయగా మత్స్యము ఆ ఒడ్డున అతన్ని కక్కివేస్తుంది. ప్రియ విశ్వాసులారా, ఒక అన్యురాలు ప్రార్థించినప్పుడు ఒకేలాగా ఆయన ఆలకించాడు. ఒక దొంగ ప్రార్థించినప్పుడు ఒకే రీతిగా ఆయన ఆలకించాడు. ఒక అవిధేయుడైనటువంటి సేవకుడు ప్రార్థించినప్పుడు కూడా ఆయన ఒకేలాగా ఆలకించాడు. ప్రార్థించేవారు వేరు కావచ్చు, నీ ప్రార్థనను ఆలకించే నీ ప్రభు మాత్రం ఒక్కటే. నీవే స్థితిలో ప్రార్థించినా, ఎలాంటి అనుభవాలలో ప్రార్థించినా, ఎలాంటి దుస్థితి కలిగి నీ అవిధేయతలలో ప్రార్థించిన ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 13-14 వచనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయం 13-14 వచనాలు.
ఒక సుంకరి ప్రార్థన కూడా ఆలకించాడటండి. ఒక సుంకరి ప్రార్థన కూడా ఆయన ఆలకించాడంట. అసలు సుంకరిని దగ్గర చారనిచ్చేవారు కాదు, సుంకరితో ఎవరు మాట్లాడేవారు కాదు. ఎందుకంటే అతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు కనుక అతడు ధర్మశాస్త్ర సంబంధంగా ఒక పాపితో మాట్లాడడానికి ఏ యూదుడు ఇష్టపడేవాడు కాదు. అలాంటి ఒక సుంకరి దేవాలయంలోనికి రావడానికి కూడా సాహసం చేయకుండా ద్వారము దగ్గర నిలిచిండి, దేవా పాపినని ఆకాశం వైపు కన్నులెత్తుగా నేను ధైర్యించాలని ప్రార్థిస్తున్నప్పుడు ఒక పాపి అయినటువంటి సుంకరి ప్రార్థన, ఒక పాపి అయినటువంటి ఆ సుంకరి యొక్క విజ్ఞాపన ప్రభు ఆలకించి ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చాడట. ఈరోజు నీకు నాకు కలిగిన ధైర్యం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థించినా నీ పరిస్థితిని బట్టి కాక నువ్వు ప్రార్థిస్తున్నటువంటి తీరును బట్టి విశ్వాసముతోను విడుదల కొరకును ఇంకో ఏ కారణం చేత ప్రార్థిస్తున్నావో తెలియదు, కానీ నీవున్న అనుభవములు ఆయన నీ ప్రార్థన ఆలకించువాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ప్రియ విశ్వాసులారా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21-22 వచనాలు, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే అక్కడ సారిపతి విధురాలనే స్త్రీని గురించి చాలాసార్లు మనం చూస్తాం. ఆమెకు కుమారుడు ఉన్నాడని కూడా మనం విన్నాం. ఒకరోజు ఆ కుమారుడు అకస్మాత్తుగా చనిపోయాడు. చాలా బాధపడిపోతుంది. అయ్యా, నువ్వు మా దగ్గరికి రాకపోతే ఆ కరువులోనే ఆహారంలోకి చచ్చిపోయేవాళ్ళం కదా, వచ్చి కరువు దినాలనేట మేము బతకడానికి కారణమయ్యాం, తీరా బ్రతికించిన తర్వాత నా కుమారుడు ఊరకనే చచ్చిపోయాడు అని చాలా బాధపడుతుంది. ఆ కుమారుని గురించి ఏలియా ఆ దైవజనుడు చేస్తున్న ప్రార్థన మనము ఆ 21-22 వచనాలు చూస్తామండి. ఏలియా ఆ కుమారుని మీద పారజాచుకుని ఆ కుమారుని నిమిత్తం ఏం చేశాట? ప్రార్థన చేశాడటండి. ప్రార్థన చేసినప్పుడు ఏలియా అనే తన దాసుని యొక్క ప్రార్థనను విని తిరిగి ఆ చిన్నవాని ప్రాణమును, ఎక్కడికి వెళ్ళిపోయిందో ప్రాణం తెలీదు, ప్రాణమో ఆత్మో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుందట? పరదేశుకు వెళ్ళిపోతుందట అండి. పరదేశుకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినటువంటి ప్రాణాన్ని ఒక సేవకుని, ఒక దాసుని ప్రార్థన విని తిరిగి ఆ పరదేశం నుంచి వెనక్కి తీసుకుని వచ్చాడట. ఎక్కడో ఆ అగాధములలోనికి, ఎక్కడో ఆ దూర స్థలములోనికి ఒక దాసుని ప్రార్థన ఆలకించి ఆ స్థితి నుంచి, లేదా ఆ మృతులు ఉండే స్థలము నుంచి, వారి ఆత్మలు ఉండే స్థలము నుంచి ఈ చిన్నవాని యొక్క ఆత్మను దేవుడు తీసుకుని వచ్చి, చిన్నవాని యొక్క ప్రాణాన్ని దేవుడు తీసుకుని వచ్చి తిరిగి ఆ శరీరంలోనికి పంపించాడు. ఆయన నా ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రార్థించగలిగితే ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు మొర్ర పెట్టగలిగితే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రార్థిస్తున్న నీవున్న స్థితిలో మార్పు చెందిన వాడవై, అన్యురాలైనప్పటికీ ఆమెలో ఏముందండి? విశ్వాసము ఉన్నది. అవిధేయుడైనప్పటికీ యోన తిరిగి దేవుని వైపు మళ్ళుకున్నాడు. సుంకరి అయినప్పటికీ పశ్చాత్తాపముతో అతడు ప్రార్థిస్తున్నాడు. దొంగ అయినప్పటికీ ఆయనను రక్షకునిగా నమ్మి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ కూడా తన దాసుడు విజ్ఞాపనతో చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కుమారుని ప్రాణమును మరల రప్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. దావీదు సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయం 7వ వచనములో ఇంకొక చక్కటి ఆ కీర్తన రాస్తూ ఉంటాడు. కీర్తన ఆ సందర్భం ఏంటంటే, సౌలు చేతుల్లోంచి విడిపించబడిన తర్వాత రాయబడినటువంటి కీర్తన ఇది. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములో అక్కడ అంటున్నటువంటి మాట చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా నా దేవునికి ప్రార్థన చేసేదని ఆయన తన ఆలయములో ఆలకించి. ఎక్కడో శ్రమలో మొరపెట్టాటండి. ఆ శ్రమ ఏ శ్రమ? దావీదు చేతుల్లో ఈటె చేతుల్లోంచి రక్షించబడినప్పుడు, లేదంటే ఆ మాయోను అరణ్యములో ఆ కొండ పెట్టు నుంచి దిగి తప్పించుకునే ప్రయత్నములు ప్రార్థించినప్పుడు, ఎక్కడో తెలియదు, మొత్తానికి దావీదును సౌలు చేతుల నుంచి తప్పించాడటండి. ఎక్కడ? ఆయన ఆలయములో స్వరమును ఆలకించి. ఎక్కడో అరణ్యాలలో మొరబెడితే ఆయన తన ఆలయములో తన దాసుని, తన సేవకుని యొక్క స్వరమును విని తప్పించాడటండి, రక్షించాడట, విడిపించాడట. నిజమే,
శ్రమలో మొరపెట్టినప్పుడేటండి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో, ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడా అని ఆయన కండిషన్స్ పెట్టే దేవుడు కాదు. నీవు ఎప్పుడు ప్రార్థించినా, ఎప్పుడు మొరపెట్టినా ఆయన ఆలకిస్తాడు. 107వ సంకీర్తన 6వ చరణములో 107వ సంకీర్తన 6వ చరణములో ఇశ్రాయేలీయుల యొక్క జీవన ప్రయాణములో వారు మొర్రపెట్టిన ప్రతిసారి కూడా వారి కష్టకాలం ముందు వారిని ఆదుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. 107వ సంకీర్తన 6వ చరణం, వారి కష్టకాలం ముందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు. కష్టకాలం ముందు వారు మొర్రపెట్టారటండి, ఆయన వారి ఆపదలలోంచి వారిని విడిపించాడట. అదే కీర్తనలో 13, 14 వచనాలు, 19, 20 వచనాలు, 28 నుంచి 30 వచనాలు, కష్టము కలిగిన ప్రతిసారి వారు మొరపెట్టారు. దేవుడు వారి మొరను ఆలకించి వారిని రక్షించినట్లుగా, వారిని విడిపించినట్లుగా, వారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి 14, 30, 31 వచనాలు మనం చూస్తే ఒక అల్ప విశ్వాసి ప్రార్థనను కూడా ఆయన ఆలకిస్తాడండి. ఒక అల్ప విశ్వాసి ప్రార్థన కూడా నడిచొచ్చాడు, ప్రభు వలె నడుస్తానన్నాడు, నడవమని సెలవిచ్చాడు, నడిచొచ్చాడు. అలలను చూచి అల్ప విశ్వాసిగా మారిపోయాడు, అవిశ్వాసములు పడిపోయాడు, మునిగిపోతున్నప్పుడు ప్రభువు రక్షించమని కేకలు వేసినప్పుడు, నీవు నన్ను నమ్మలేదు కనుక నిన్ను ఎందుకు రక్షించాలని ఆయన వదిలేయలేదు. చాలాసార్లు మాట వనలేదు కనుక నీకు సహాయం చేయను, నేను చెప్పినట్లు చేయలేదు కనుక నీకు నీ మనవి నేను ఆలకించను అని చెప్తూ ఉంటాను. కానీ ఇక్కడ నన్ను నమ్మలేదు కదా అని నట్టేటైనా ముంచేయలేదు, నన్ను నమ్మలేదు కదా అని నడి సముద్రములో పేతురును విడిచిపెట్టలేదు. వెంటనే ప్రియ విశ్వాసులారా, పేతురును చేయి పట్టుకుని లేచి ఎందుకు సందేహపడతామని గద్దించి విశ్వాసంలో బలపరిచాడు. ఒక అల్ప విశ్వాసి ప్రార్థన ఆలకించిన వాడు, నువ్వు నిజంగా విశ్వాసంతో ప్రార్థిస్తే నీకు ప్రార్థన ఆయన ఆలకించడా? ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఎలాంటి వారు ఎలాంటి స్థితిలో ప్రార్థించారు, ఆయన ఎలాగో ఆలకించి జవాబును దయచేస్తాడు. మనము రకరకాల వ్యక్తుల రకరకాల నేపథ్యాల నుంచి వచ్చినటువంటి అనుభవాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో, అపొస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో, అప్పటి వరకు తన సంఘాన్ని హింసించిన వాడు, అప్పటి వరకు తనను హింసించిన వాడు, పౌలు మాటలలోనే మనం చూస్తే నేను హింసకుడును దూషకుడును, తిమోతి మొదటి అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చెప్తూ ఉంటాను. నేను హింసకుడును దూషకుడును, నేను ఆయన సంఘాన్ని, ఆయనను చాలా హింస పెట్టాను, అయినప్పటికీ ఆయన చేత కనికరింపబడి తిని అని చెప్తున్నాడు అక్కడ. అప్పటి వరకు సంఘాన్ని హింసించినటువంటి ఒక హింసకుడు, దూషించినటువంటి వాడు, కొంతమందిని చంపేసినటువంటి హంతకుడు. ఇంకో మాట పెట్టుకోవాలి, హింసకుడు, దూషకుడు, హంతకుడు అని కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే స్టెఫను అంటే అనేక మంది భక్తుల చావునకు కారణమైన వాడు, వారి చావును సమ్మతించిన వాడు. అలాంటి సంఘమును, ఆయనను హింసించిన, దూషించిన, అనేకులను చంపివేసినటువంటి ఒక హింసకుడు ప్రార్థిస్తున్నట్టండి తన సేవకుడిని పంపించి బాగు చేసి తన సేవకునిగా వాడుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడు! ఒక హింసకుడు, దూషకుడు తను నిందించిన లేదా తన సేవకులను చంపివేసినటువంటి సౌలు ప్రార్థించగా పౌలుగా మార్చి వాడుకున్నట్లుగా చూస్తున్నాం. ఇన్ని రిఫరెన్సెస్, ఇన్ని ఆ కాంటెక్స్ట్లో ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు ఏ స్థితిలో ప్రార్థించిన ఆయన ఆలకిస్తాడంతే. ఇంతమంది వ్యక్తులను మనం చూడడానికి కారణం ఏంటంటే, రీజన్ ఏంటంటే, నువ్వు ఎలాంటి వాడమైనా, ఎలాంటి దానివైనా, ఏ స్థితిలో నీవు ఉండి ప్రార్థించినా, ఎలాంటి పరిస్థితులలో పడిపోయి నువ్వు ప్రార్థించినా ఆయన మాత్రం ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కారణం 21:17లో ఒక తల్లి తన యొక్క పిల్లవాని స్వరం వినడానికి ఇష్టపడలేదండి. అది చావు స్వరం అని భావించింది. చనిపోయే ముందు తన కుమారుడు ఏడుస్తున్నాడు, నేను నా కుమారుని యొక్క ఆ చావు స్వరము, మరణ స్వరాన్ని నేను వినలేనని పిల్లవాన్ని పడేసి వింటివేత దూరం వెళ్ళి ఆమె చెవులు మూసుకుని కూర్చుంది. కానీ ఆ పిల్లవాని స్వరము దేవుడు ఆలకించి తన దూతను పంపించి నీటి యోట చూపించి ఆ పిల్లవాడిని బతికించాడు. అని ఎంత కనికరము గల దేవుడు అంటే, ఎలాంటి వారు ప్రార్థించినా ఆయన వినడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ప్రార్థించినా ఆయన వినడానికి ఆశపడుతూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టము చేస్తున్నాను. 6వ సంకీర్తన 6వ చరణంలో 6 నుంచి 8 చరణాలు చూస్తే, ఆయన స్వరాలు వినే దేవుడు మాత్రమే కాదండి, ఆయన స్వరాలు వినే దేవుడు మాత్రమే కాదటండి, ఆయన నీ మూల్గులు వినే దేవుడు కూడా అన్నట్టండి. ఆయన నీ మూల్గులు
కొన్నిసార్లు వేదనతో మన మనస్సంతా నిండిపోయి పలకడానికి మాట కూడా రాదు. మాట కూడా రాకుండా మూలుగుతూ ఉంటామంతే. ఎగ్జాంపుల్ హన్నాను చూసుకుందాం. హన్న మాటలతో ప్రార్థించలేదండి, మూలుగులతో ప్రార్థించింది. ఆ మూలుగులు ఏలీకి వినబడలేదు, ఏలీకి అర్థం కాలేదు, కానీ యేసయ్యకు మాత్రం, దేవునికి మాత్రం అర్థమైపోయాయి. నీ మూలుగులు కూడా ఆయన వినగలిగిన వాడు. నీ కష్టకాలంలో, నీ వేదన కాలంలో, నీ దుఃఖ కాలంలో నలిగిపోయిన మనస్సుతో మూలుగుతూ ఉంటావే, ఆ మూలుగులు కూడా ఆయన ఆలకించి నీ బాధకు కారణం కనుక్కొని నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నిన్ను విడిపిస్తాడు అన్న సంగతిని వాక్యం ద్వారా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 32వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు చూస్తే ప్రియులారా, ఒక మోసగాని ప్రార్థన కూడా ఆయన ఆలకించాడండి. నీవు మోసగాడువా, లేదంటే మరొక వ్యక్తివాన్ని చూడు, కానీ నీ అవసరతలో ప్రార్థిస్తే, నువ్వు నన్ను మోసం చేసావు కదా, నీ మాట ఎందుకు వినాలని అనే దేవుడు కాదు. నువ్వు నాకు ద్రోహం చేసావు కదా, నీ ప్రార్థన నేను ఎందుకు ఆలకించి నీకు సహాయం చేయాలి అని దేవుడు కాదు. ఒక మోసగాడు కూడా ప్రార్థించినప్పుడు అతని దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకున్నాడు. నీ పేరేంటో చెప్తే నేను నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. యాకోబయ్యను ఒప్పుకున్నప్పుడు ఆశీర్వదించి, ఇక యాకోబు కాదు ఇశ్రాయేలు అనబడతావని చెప్పి యాకోబు ఒక మోసగాని ప్రార్థన కూడా ఆలకించి ఒక రాజకుమారునిగా యాకోబును మార్చివేశాడు. నీ ప్రార్థన ఆలకించి నీ బ్రతుకును మార్చివేయగలిగిన దేవుడు నీ దేవుడు. నీ ప్రార్థన ఆలకించి నీ స్వభావాన్ని మార్చివేయగలిగిన దేవుడు నీ దేవుడు. లూకా సువార్త 18వ అధ్యాయము 38 నుంచి 43 వచనాలు. ఆ యెరికో మార్గము గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఒక గుడ్డివాడు భర్తమై ఉన్నాడండి. ఎవరు వెళుతున్నారో తెలుసుకుని యేసయ్యను విని దావీదు కుమారుడు కరుణించమని కేకలు వేస్తున్నాడు. ఆ పక్కన ఉన్నవారు వినలేక గద్దించారు. ఆ కేకలను వినలేక గద్దించారు. మరి ఎక్కువగా కేకలు వేసినటువంటి అతని స్వరము విని ఆయన ఆలకించాడు. నీ కష్టములో, నీ మరణ స్థితులలో, నీ వ్యాధులలో, బాధలలో నీ స్వరము వినలేక వారు చెవులు మోసుకున్న వారు కొంతమంది ఉంటారు. గద్దించి మాట్లాడొద్దు అనేవారు ఇంకొంతమంది ఉంటారు. కానీ నీ ఆర్తనాద ధ్వని విని, నీ కష్టకాలంలో నీ కన్నీటి కేకలు విని ఆయన నీ దగ్గర నిలిచి నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు నీ దేవుడు అన్న సంగతిని వాక్యం ద్వారా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే ప్రియ విశ్వాసులారా, ఆయన వింటాడు. ప్రార్థించాలి, కానీ ఎప్పుడు వినడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయనకు భాషతో సంబంధం లేదు, ఆయనకు వ్యక్తితో సంబంధం లేదు, ఆయనకు ఆ పరిస్థితుల్లో ఆ వ్యవహారంతో సంబంధం లేదు. ఎంత విచిత్రం అంటే, మనిషి ప్రార్థిస్తేనే మనిషి వినలేని దినములలో రక్తము మొర్ర పెడితే విన్నాడటండి. ఆయన రక్తము మొర్ర పెడితే విన్నాడట. హేబేలు రక్తము భూమిలోంచి మొరపెట్టగా దేవుడు ఆలకించి, చాలాసార్లు ఈ సీజన్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఆలకించే దేవుని యొక్క అంశం కనుక ఇంకోసారి ఆయన ఎలాంటి స్థితిలో ఆలకిస్తాడంటే, ఆ రక్తము మొర్రపెట్టినా ఆలకించే దేవుడు కనుక ఆలకించే దేవునిగా నీ దేవుడిని నీవు రుచి చూచావా? మనం చదువుకున్నాం 2వ భాగం లూకా సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయటండి. అతడు తిరిగి తోలుకుని వస్తున్నప్పుడు లెక్క చూసుకున్న సమయంలో ఒక గొర్రె తప్పిపోయింది. ఉన్నాయనంటే 99 గొర్రెలే. ఆ అడవిలోనే వాటిని విడిచిపెట్టేసేసి ఆ ఒక్క గొర్రె కోసము పరుగులు పెట్టాడు. ప్రియ విశ్వాసి గమనించండి, గొర్రెను ఆ యజమానుడు కనుక్కోవాలంటే ఏం వినాలి? తప్పిపోయిన మేకలు కానీ గొర్రెలు కానీ ఏం చేస్తాయంటే, తాను తప్పిపోయాను అనే ఒక స్వరాన్ని వినిపిస్తాయి. దాని భాషలో అది నేను తప్పిపోయాను అనేటువంటి ఒక సౌండ్ చేస్తుంది. ఎక్కడో అగాధాలలో పడిపోయింది, ఎక్కడో లోయలలోనికి దిగజారిపోయింది, ఎక్కడో ముళ్ళ కంచెలలో చిక్కుపడిపోయింది. అక్కడి నుంచి తన యజమానుని కొరకు అది స్వరము చించుకుని ఆ గొర్రె కేకలు వేస్తుంది, ఆ గొర్రె అరుస్తుంది. గొర్రె కొరకు వెతుకులాడుతూ వెళ్ళినటువంటి యజమానునికి ఆ స్వరం వినిపించింది. ఎక్కడో అగాధపు లోయలో ముళ్ళ కంచెల్లో చిక్కుపడిపోయినటువంటి ఆ గొర్రె స్వరాన్ని విని, 99 ఉన్నాయి కదా, ఎందుకు వచ్చింది ఈ గొర్రె మాట వినని, ఈ గొర్రె నాకెందుకు అని విడిచిపెట్టి రాలేదు.
ఆ అగాధపు లోయలోనికి దిగి ఆ కంచెలలో మొళ్ళలో చిక్కుకున్నటువంటి గొర్రె కొరకు తన శరీరాన్ని గాయపరుచుకుని తిరిగి ఆ గొర్రెను తన మెడ మీద ఎక్కించుకొని బయటకు వచ్చాడు. నీవు తప్పిపోయావో, పడిపోయావో, పతనమైపోయావో, చెడిపోయావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలియదు, కానీ నీవున్న స్థితిలో నీవు చేస్తున్న ఆర్తనాద్వాలు, నీవు ఉన్న స్థితిలో నీవు పెడుతున్నటువంటి ఆ మరణపు కేకలు, నీవున్న స్థితిలో నీవు అరుస్తున్నటువంటి ఆ అరుపులను సహితము మనము అవిధేయులు మనో, అతిక్రమము చేసిన వారమనో, ఆయన మాట వినకుండగా తప్పిపోయామను ఆయన కోపగించుకొనకుండగా ఆ స్థితిలో కూడా మన ఆర్తధ్వని, మన మొర్రలను ఆయన వింటున్నాడు అన్న సంగతిని ఆ భాగము జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, మనము చాలాసార్లు వింటూ ఉంటాం, నాసా వారు కానీ ఇతర అంతరిక్ష పరిశోధన కేంద్రాల వారు కానీ, వారికి ఒక ఆలోచన ఉంది, మనం కాకుండా విశ్వములో ఎక్కడో కొన్ని బుద్ధజీవులు ఉన్నాయి, మనం ఏలియన్స్ అంటాం, ఇంకా ఏదో అంటాం, ఉన్నాయి. వాటి ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారు ఎక్కడో కొన్ని దూర ప్రాంతాలలో, ఈ పరిశోధనలు ఇంచుమించుగా 1974 ఇంకా పైకాలం నుంచి ప్రారంభమయ్యాయి. ఎక్కడో ఉన్నటువంటి ఆ బుద్ధజీవులు, ఏలియన్స్ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి వీరు కొన్ని కోడెడ్ సౌండ్స్ని వారు అంతరిక్షంలోనికి కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా ఏం చేస్తారటండి, పంపిస్తారటండి. అవి కొన్ని వేల కిలోమీటర్లు అంతరిక్షంలో ధ్వని వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయండి. అవి వెళుతున్నటువంటి ప్రాంతంలో ఎవరైనా ఏలియన్స్ ఉంటే తిరిగి వారికి సమాధానం ఇస్తారనేటువంటి ఆశ. ఒకవేళ వీరి యొక్క ఈ కోడెడ్ లాంగ్వేజ్, ఈ సౌండ్స్ వారికి వినిపించాయి అనుకోండి ప్రియులరా, తిరిగి వారు ఒకవేళ దానికి సంబంధించినటువంటి ఆ సౌండ్ తిరిగి సమాధానం ఇవ్వాలంటే ఆ ఏలియన్స్ నుంచి మనకి ఆ సౌండ్స్ రావడానికి 4,80,000 సంవత్సరాలు పడుతుందటండి. 4,80,000 సంవత్సరాలు పడుతుందటండి. ఒక మానవుడు తాను ఎవరో తెలియనటువంటి ఒక ఏలియన్ స్వరమును వినడానికి ఎంత తపన పడుతున్నాడు జ్ఞాపకం చేసుకోండి. ఒక ఏలియన్ స్వరము, లేదంటే వారి యొక్క భాషను, లేదంటే వారి యొక్క కోడ్ లాంగ్వేజ్ను వినడానికి కొన్ని 10 సంవత్సరాలుగా మానవుడు ప్రయత్నం చేస్తూ ఎంతో ఖర్చు పెట్టి అంతరిక్షంలోనికి సౌండ్స్ని పంపిస్తున్నాడు. ఆ సౌండ్ వారు చేస్తే మళ్ళీ మన దగ్గరికి రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని తెలుసుకున్నాం. ఆశ్చర్యం ఏంటంటే, నీవు ప్రార్థిస్తే ఆలకించి చిటికలో సమాధానం ఇచ్చిన దేవుని ఎడల మాత్రం నీవు విశ్వాసాన్ని కలిగలేవు. ఎవరో తెలియని వారు నేను పంపించినటువంటి ఈ మెసేజ్కి తిరిగి వారు కూడా మెసేజ్ ఇస్తారు అని వేల సంవత్సరాలుగా కనిపెడుతున్నటువంటి మానవుడు ప్రార్థిస్తే క్షణములో సమాధానం ఇస్తానని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఇతడు సిద్ధంగా లేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసులారా, నీవు నిజంగా కనుక ప్రార్థించగలిగితే, నీవే స్థితిలో ప్రార్థించినా, నీవే స్థితిలో విజ్ఞాపన చేసినా, నీవే స్థితిలో ఆయనకు మొరపెట్టినా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక చిన్న ఉపమానం. ఒక కుమార్తె తాను లేచేసరికి వంటింట్లోంచి ఏదో ఒక సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ ఏంటంటే ఏదో ఒక పాత్రను గీస్తున్నటువంటి సౌండ్. నిజానికి ఆమె ఊరకనే లేవలేదు, ఆ సౌండ్ విని లేచిందనమాట అండి. ఆ ఉదయమే వంటింట్లోంచి వారి తల్లి ఏదో సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ ఇరిటేటింగ్గా ఉండి ఆమె లేచి నేరుగా వంటగదిలోనికి వెళ్ళి, అమ్మ ఏంటి పొద్దున్నే ఏంటి గీస్తున్నా, ఏదో సౌండ్ వినిపిస్తుంది, ఏంటి కారణం అని ఆ తల్లిని అడిగింది. ఆ తల్లి ఒక పిండి డబ్బా చూపించి, అమ్మ ఈరోజు ఈ గోకగా వచ్చిన ఈ ఇంత పిండే మనకు ఆహారం, ఇక మనం తినడానికి ఏ ఆధారము లేదు, బతికితే బతకడం, లేకపోతే చచ్చిపోవడం. అందుకని మూల ఉన్నటువంటి పిండంతా ఊర్చి 1-2 రొట్టెలు చేసుకుని తిని చనిపోదాం అని అనుకుని ఈ పని చేస్తున్నాను అని చెప్పి కుమార్తెకు సమాధానం చెప్పింది. కుమార్తె అందంట, అమ్మ ఎందుకు అలాగా బాధపడుతున్నావు? నువ్వు డబ్బా గోకుతుంటే ఎక్కడో బెడ్రూమ్లో పడుకున్నటువంటి నాకు ఆ యొక్క సౌండ్ వినిపించి నీ దగ్గరకు వచ్చాను కదా, అలాంటి స్థితిలో ప్రార్థన ఆలకించి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఈ డబ్బా సౌండ్ ఆయనకి వినిపించి ఆయన మనకి సహాయం చేయలేడా?
ఒక డబ్బా సౌండ్కి బెడ్రూమ్లో ఉన్నటువంటి నేనే మెలకువచ్చి వచ్చాను కదా, ఈ సౌండ్ ఆయనకి వినిపించి ఖచ్చితంగా ఈరోజు మనకి సహాయం చేస్తాడు అని విశ్వాసంతో సమాధానం చెప్పిందట. నిజమే. నీవు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు, నీవు ఎలాంటి పరిస్థితుల్లో దుఃఖపడుతున్నావో తెలియదు, నువ్వు ఎలాంటి నిస్సహాయత పరిస్థితుల్లో నలిగిపోతున్నావో తెలియదు, కానీ ఒకటి మాత్రం వాక్యం ద్వారా చెప్పగలను. నీవు ఏ స్థితిలో అంగలారుస్తున్నా, మొర్ర పెడుతున్నా లేదా ఏడుస్తున్నా, నీ స్వరము, నీ బాధ యొక్క భాష, నీ యొక్క వేదన యొక్క స్థితి ఆయన ఖచ్చితంగా వింటాడు. జార్జ్ ముల్లర్ గారు గొప్ప దైవజనుడు, ఆయనకు హాస్టల్ నడుపుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ హాస్టల్లో ఆ పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదు. వంట మనిషి వచ్చి, అయ్యా ఈరోజు మధ్యాహ్నం వంట చేయడానికి అస్సలు ఏమీ లేవు, ఖాళీగా ఉంది. అలాగా, సరే పిల్లలందరినీ తీసుకొచ్చాడు. హాస్టల్ పిల్లలందరూ వచ్చారు, ప్రేయర్ హాల్లో కూర్చోబెట్టాడు. ఈరోజు మనకి ఏమీ తినడానికి లేదు, కానీ మనం ప్రార్థిస్తే దేవుడు మనకి ఇస్తాడు. కనుక అందరూ మధ్యాహ్నం 12 గంటల వరకు, భోజనం వచ్చే సమయం వరకు మోకరించి ప్రార్థించండి, ఈరోజు దేవుని గొప్ప కార్యం మనం చూడబోతున్నాం అని అందరు పిల్లలు మోకరించి మధ్యాహ్నం 12 గంటల వరకు చేస్తున్నారు. 12 అయిపోతుంది. ఇక ఒక నిమిషంలో 12 అయిపోతుంది అనిపించుకుని గేటు దగ్గర ఏదో పెద్ద లారీ ఆగింది. ఆ లారీ సౌండ్ విని పనివాడు వెళ్ళి తీశాడు. ఏంటండి, ఎందుకు వచ్చారు? అయ్యా ఇక్కడ మా ఈ ఊర్లో ఒక పెద్ద మీటింగు జరగాలి, ఆ మీటింగ్లో కొన్ని వేల మంది వస్తారు, వారికి భోజనం సిద్ధపరచమని మా నాయకులు ఆర్డర్ ఇచ్చారు, కానీ అనివార్య కారణాల వల్ల మీటింగు క్యాన్సిల్ అయిపోయింది. ఈ భోజనాలు ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు మీ యొక్క ఈ ఆర్ఫనైజ్ గురించి తెలిసింది. మా నాయకులు ఏమన్నారంటే, ఈ భోజనం అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పారు. అందుకని భోజనం పట్టుకొచ్చామన్నాడు. ఒక్కసారి ఆ పిల్లలందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించారు. ప్రియ విశ్వాసి, నీ మనవి, నీ ఆర్తధ్వని, నీ ప్రార్థన విజ్ఞాపన మనుషుల చెవులకు చచ్చకపోవచ్చు, కానీ నిన్ను చూస్తున్న దేవుడు మాత్రం ఆలకించడానికి ఆయన ఎప్పుడు కూడా చెవులు రెక్కించి వింటాడు. నువ్వు ప్రార్థించడమే తడువు, నువ్వు విజ్ఞాపన చేయడమే తడువు. ఆయన ఆలకించడానికి నిరంతరము ఆయన సిద్ధంగా ఉన్నాడు. 94వ సంకీర్తన 9వ చరణములో 94వ సంకీర్తన 9వ చరణములో చెవులను నిర్మించిన వాడు లేదా చెవులను కలుగు చేసిన వాడు వినకుండా ఉంటాడా? ఖచ్చితంగా వింటాడు. నీ స్థితిలో, నీ బాధను, నీ కష్టాన్ని, నీ సమస్యను, నీవు చేస్తున్నటువంటి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు అన్నటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను అవిశ్వాసులంగా మిగిలిపోకుండగా, అవిధేయతతో ఆయనను ప్రార్థించకుండా దూరం అయిపోకుండగా, నీవే స్థితిలో ఉన్నా నీ ప్రార్థన ఆలకించువాన్ని నీవు కలిగి ఉన్నావు. ఆలకించు చెవులు కలిగిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. చాలామంది పై రూపానికి చెవులు ఉంటాయి, కానీ ఆలకించడానికి మనసు ఉండదు. కానీ నీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన నీ మానవుని ఆలకించడానికి చెవులు కలిగిన వాడు, నీ ప్రార్థనను ఆలకించడానికి చెవులు కలిగిన వాడు, నీ కష్టాన్ని వినడానికి చెవులు కలిగిన వాడు, నీ ఆర్తధ్వనిని ఆయన గ్రహించడానికి చెవులు కలిగిన వాడు. కనుక ప్రార్థన ఆలకించువాని సన్నిధిలో నీ భౌతిక, నీ ఆత్మీయ, నీ మానసిక, నీ ఆర్థిక, నీ సామాజిక, నీ కుటుంబ పరిస్థితులు అన్నిటి గురించి కూడా ఒక స్నేహితునికి చెప్పుకున్నట్లు నీవు చెప్పుకో. ఖచ్చితంగా నీ మనవిని ఆలకించి ఆయన నీకు జవాబును దయచేస్తాడు. ఎందుకంటే ఆయన పేరు దావీదు యొక్క భాషలు, దావీదు యొక్క అనుభవములు ఆలకించు దేవుడు. ఈరోజు నీవు కూడా ఆయనను ఆలకించు దేవునిగా రుచి చూడగలిగితే ఆయన నీ మనవిని ఆలకించి నీకు తన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు అన్న సంగతిని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన హృదయములలో పరిశుద్ధాత్మను ఫలింపచేసి ఆలకించి దేవుని సన్నిధిలో మన ప్రతి అవసరతను నిర్భయంగా చెప్పుకొని మేలును పొందడానికి సిద్ధపడదాం. అతికృప పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన గాక. తరల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైనటువంటి పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, మీరు ఆలకించే దేవుడు అయినాను. మా కష్టములు, మా కన్నీటిలో, చివరికి మేమున్న దుస్థితిలో, అవిధేయతలో సహితము మేము ప్రార్థిస్తే చాలు వినడానికి మీ చెవులు సిద్ధంగా ఉన్నాయి. అయ్యా ఇదిగో ప్రభా, ఆలకించు దేవుణ్ణి కలిగిన మేము ఏ ఆయాసకరమైన పరిస్థితుల్లో మేము కృంగిపోకుండా, కృషించిపోకుండా విశ్వాసం మీ తట్టు తిరిగి మారు మనసు పొందిన వారమై విధేయత కలిగి ప్రార్థించి మీ విశేషమైన కృపను పొందుకోవడానికి మమ్మల్ని ఆయనతో పరిచయం. ఎందుకంటే మీరు చెవులు నిర్మించిన వాడవు,
అయ్యా ఇదిగో మీరు వినే దేవుడవు కూడా, విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేసి ఏ సమయంలోనైనా ఆలకించి మీ సన్నిధిని ప్రార్థించడానికి మనస్సును మాకు కలుగు చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.